ఎంఎస్ ధోని నాయకత్వంలో 2007 టీ20 ప్రపంచ కప్ను నెగ్గిన తర్వాత టీమిండియాకు రెండో కప్పు దక్కడానికి 17 ఏళ్లు పట్టింది. రోహిత్ కెప్టెన్సీలో దక్షిణాఫ్రికాపై థ్రిల్లింగ్ విక్టరీ సాధించి టీమిండియా కప్పును ఒడిసిపట్టింది. దక్షిణాఫ్రికాతో ఫైనల్లో చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన పోరులో భారత్ విజయం సాధించింది. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు సహా ప్రముఖులు ప్రశంసల వర్షం కురిపించారు. తాజాగా కెప్టెన్ కూల్ ధోని కూడా స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ధోని స్పందిస్తూ ఏమన్నాడంటే, వరల్డ్ కప్ 2024 ఛాంపియన్స్ గా భారత్ జట్టు నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్ సమయంలో నా హార్ట్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. టీమిండియా ఆటగాళ్లు నిశ్శబ్దంగా ఉంటూనే విజేతగా నిలిచారు. ఒత్తిడి సమయంలో ఎక్కడా తడబడకుండా ఫలితం రాబట్టడం అద్భుతం. వరల్డ్ కప్ 2024 ఛాంపియన్స్ గా భారత్ జట్టు నిలిచినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఈ మ్యాచ్ సమయంలో నా హార్ట్ రేట్ విపరీతంగా పెరిగిపోయింది. టీమిండియా ఆటగాళ్లు నిశ్శబ్దంగా ఉంటూనే విజేతగా నిలిచారు. ఒత్తిడి సమయంలో ఎక్కడా తడబడకుండా ఫలితం రాబట్టడం అద్భుతం. వరల్డ్ కప్ ను స్వదేశానికి తీసుకొస్తున్నందుకు ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అవుతాడు. కంగ్రాట్స్ బాయ్స్, విలువ కట్టలేని బహుమతిని నా పుట్టినరోజుకి ఇచ్చినందుకు ధన్యవాదాలు అని ధోని పోస్ట్ పెట్టాడు. జూలై 7న ధోని బర్త్డే. దానిని ప్రస్తావిస్తూ అలా పెట్టాడు అని అభిమానులు కామెంట్లు పెట్టారు. దక్షిణాఫ్రికాపై 7 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. ఇది కూడా తలా కోసమే అన్నట్లుగా నెట్టింట చర్చ మొదలైంది. ఎందుకంటే ధోని జెర్సీ నెంబర్ 7. ప్రస్తుతం ధోని పెట్టిన ఈ కామెంట్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.